హాయ్ అండి. నేను మీ అమృత సముద్రాలను. ఈరోజు మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. హిందువుల ఆరాధ్య దైవము గోవు గురించి ఈరోజు నేను చెప్తాను. ముక్కోటి దేవుళ్ళు గోవులో కొలువై ఉంటారు కదా అండి. అది మనం పద్య రూపంలో ఇప్పుడు పాడుకుందాం. గోవు పాదములు పితృదేవతలు, గొలుసులు తులసీ దళములు, కరములు భుజంగాలు, ముఖము జ్యేష్ఠ, పండ్లు పరమేశ్వరుని బోలు, కండ్లు సూర్యచంద్రుని బోలు, నాలుక నవనీతమును బోలు, కొమ్ములు గోవిందరాజుని బోలు, గోపురము నవరత్నములను బోలు, వెన్ను రోమములు లింగాలు బోలు, పిక్కలు పిడిగంటలు బోలు, డెక్కలు దేవగణంబులు బోలు, పంచకము భాగీరథీ తీర్థము, కరి కామధేనువు పొందుడు పుండరీకాక్షుణ్ణి బోలు, సల్లు సప్త సాగరములు బోలు, పాలు అమృత ధారలు బోలు, గోమయమున శ్రీ మహాలక్ష్మి ఉంది, కడుపున శ్రీ ధరణి దేవత ఉంది, బొడ్డున శ్రీ కమలము ఉంది, పంచకమున నుండే భాగీరథీ దేవి, గోమయమున నుండే లక్ష్మీదేవి, ఉదయము తలపెట్టుకొని శ్రీరాముని భార్య సీతాదేవి, వశిష్ఠుని భార్య అరుంధతీదేవి, బ్రహ్మదేవుని భార్య సరస్వతీదేవి, గోపాలకృష్ణుని భార్యలు రుక్మిణి సత్యభామ రాధ. ఎనుమండుగురు కొలువై కూర్చుండ కృష్ణ, ఆడవారు చేసిన పాపము ఎట్లా పరిహారం అవుతుంది అనగా, మధ్యాహ్న కాలమందు గోవర్ణన పఠిస్తే మహాపాతకము పరిహారమగును. సాయంకాలము గోవర్ణన పఠిస్తే సంధ్యాలక్ష్మి ఎదురుగా వస్తుంది. అర్ధరాత్రి కాలమందు గోవర్ణన పఠిస్తే యమబాధలు లేవు, యమకింకరులు లేరు. వేకువజామున గోవర్ణన పఠిస్తే భూతపిశాచములు మాసిపోవును. తెల్లవారుజామున గోవర్ణన పఠిస్తే దేవతలు ఆలకించుదురు. నిత్యం పఠిస్తే నిత్య పాపములు పరిహారం బగును. అంటు కలిసిన పాపములు, ముట్టు కలిసిన పాపములు పరిహారం బగును. అమావాస్య నాడు గోవర్ణన పఠిస్తే 6 నెలల కింద చేసిన పాపం పరిహారం బగును. ఏకాదశి నాడు గోవు వర్ణన పఠిస్తే 7 నెలల కిందట చేసిన పాపం పరిహారం బగును. భానువారం నాడు గోవర్ణన పఠిస్తే 8 నెలల కిందట చేసిన పాపము పరిహారం బగును. గోవు వర్ణన చేసిన వంట వచ్చి కృష్ణ అంది. ఎట్లా వచ్చింది? ఏ విధంగా వచ్చింది? తన పురుషుడు తన్నంపగా, తన పుత్రుడు తన్నంపగా, తన ఇష్ట బాంధవులు తన్నంపగా దేవేంద్రుని వస్త్రములు తెల్లగా కట్టుకొని వచ్చింది. కృష్ణ అనిరి. కడగండి కాళ్ళు, పట్టండి బేరి, వేయండి ఆసనము, తాంబూలమియ్యండి. దేవలోకమున ఉంటుందో లేక భూలోకమున ఉంటుందో తెలుసుకొనవలెను. కోరుకునే అమ్మ ఇస్తాను అక్క, కోరుకో విష్ణు భక్తులారా కోరుకో. భూమి అంతా ఏలడి రాజకూతుర్ని కావలను, భూచక్రమంతా ఏలే రాజకోడలిని కావలెను. ముత్యాలు నవరత్నాలు సొమ్ములు పెట్టి 6 తొట్ల పసుపు కుంకుమ ముడిచి, 3 తోటల పువ్వులు ముడిచి, అంబరంబుగా 5వ తనమిచ్చి, చల్లని కడిపిచ్చి కోరితిన్ దేవా అనెను. ఇస్తిని అక్క, ఇంకా కోరుకోవమ్మ. విష్ణు భక్తులారా ఇంకా కోరుకో. తాను తన అత్తగారి అత్తగారు 6 తొట్ల పసుపు కుంకుమ ముడిచి, 3 తోటల పువ్వులు ముడిచి, అంబరంబుగా 5వ తనమిచ్చి, చల్లని కడిపిచ్చి కోరితిన్ దేవా అనెను. ఇస్తిని అక్క, ఇంకా కోరుకోవమ్మ. విష్ణు భక్తులారా ఇంకా కోరుకో. తాను తన తల్లి 6 తొట్ల పసుపు కుంకుమ ముడిచి, 3 తోటల పువ్వులు ముడిచి, అంబరంబుగా 5వ తనమిచ్చి, చల్లని కడిపిచ్చి కోరితిన్ దేవా అనెను. ఇస్తిని అక్క, ఇంకా కోరుకోవమ్మ. విష్ణు భక్తులారా ఇంకా కోరుకో. కొడుకంటే కొడుకుగాడు ఇంటి నిండా ధాన్యం పెట్టి అమ్మ అన్నదానం చేయమన్నవాడే కొడుకు. అట్టి కొడుకుని ఇయ్యి కృష్ణ అనిది. ఇస్తిని అక్క, ఇంకా కోరుకోవమ్మ. విష్ణు భక్తులారా ఇంకా కోరుకో. గోవులను తెచ్చి దొడ్డి నిండా పెట్టి అమ్మ గోదానం చేయమన్నవాడే కొడుకు. భూమిని కొని ఒగచుచూ వచ్చి అమ్మ భూదానం చెయ్యమన్నవాడే కొడుకు. అట్టి కొడుకుని ఇయ్యి కృష్ణ అనిది. అందలము ఎక్కిన అల్లుళ్ళు వచ్చి, అంచంచి పిలిచిన కోడళ్ళు వచ్చి కోరితిన్ దేవా అనెను. ఇస్తిని అక్క, నీకిష్టమైనవన్నీ ఇస్తిని. ఓ విష్ణు భక్తులారా సుఖముగా ఉండవమ్మ. మృత్యుంజయ మహామంత్రం. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్మారుకమివ బంధనాత్ మృక్షీయమామృతాత్.